హలో పిల్లలు, మనము భిన్నాల గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. భిన్నమనగా ఏంటి? ఒక పూర్తి వస్తువులోని ఒక భాగాన్ని మనము భిన్నం అని అంటాము. అయితే ఒక వస్తువు అనగా ఒక చాక్లెట్ కానీ, లేదా ఒక కేక్ కానీ, లేదా కొన్ని చెర్రీ పళ్ళు కానీ అవ్వవచ్చు. ఉదాహరణకి ఒకవేళ మనము ఒక చాక్లెట్ని ఇద్దరి మధ్యన పంచాలంటే మనం ఏం చేస్తాము? దాన్ని 2 సమాన భాగాలుగా అనగా సగంగా విభజిస్తాము. అప్పుడు ఒక్కో భాగాన్ని మనం ఏమంటాము? సగము అనగా 1/2 అనగా ఒక్కరికి సగభాగం లభిస్తుంది. అలానే కొన్ని చెర్రీ పళ్ళున్నాయనుకోండి, అప్పుడు మనం ఎలా విభజించాలి? మొత్తం ఉన్న చెర్రీ పళ్ళలోంచి ఇద్దరికి 2 సమాన భాగాలుగా పంచాలి. అదెలా అంటే, ఉదాహరణకి మన దగ్గర 20 చెర్రీ పళ్ళున్నాయనుకోండి, అప్పుడు ఒక్కో అబ్బాయికి ఎన్ని చెర్రీ పళ్ళొస్తాయి? 20/2 అనగా మనం 20 పళ్లను ఇద్దరికి పంచుతున్నాం. అప్పుడు 20ని 2తో భాగాహారం చేస్తే మనకెంతొస్తుంది? 10 అనగా ఒక్కొక్కరికి 10 చెర్రీ పళ్ళు వస్తాయి. ఇప్పుడు 1/2లో 2 మనము మొత్తం ఎన్ని సమాన భాగాలుగా చేశామో దాన్ని సూచిస్తుంది. మరియు 1 ఎన్నవ భాగమో అది సూచిస్తుంది. అనగా ఇప్పుడు 1/2 అనగా 2 సమాన భాగాలున్న చాక్లెట్లో ఒక భాగాన్ని ఒకరికి ఇచ్చినట్టు. అర్థమైందా పిల్లలు? 1/2 అనగా 2 సమాన భాగాల్లో ఒక భాగాన్ని ఒకరికి ఇచ్చినట్టు. అయితే ఇప్పుడు దీనిలో మనము 1ని లవము అని అంటాము, మరియు కింద ఉన్న 2నేమంటాము? హారము అని అంటాము. పైన ఉన్నదాన్ని లవము అని, గీతకి కింద ఉన్నదాన్ని హారము అని అంటాము. ఇప్పుడు మన దగ్గర 12 చాక్లెట్లున్నాయి. ఈ 12 చాక్లెట్లను నలుగురికి సమానంగా పంచిపెట్టాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనము 12ని 4తో భాగాహారం చేయాలి. అప్పుడు ఎంతొస్తుంది? 3 అనగా 12ని మనము 4 సమాన భాగాలుగా చేస్తే ఒక్కో భాగంలో 3 వస్తుంది. అనగా ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము? 3/12. అర్థమైందా? అంటే ఒక్కో భాగంలో మనకి 3 చాక్లెట్లు వస్తాయి కాబట్టి మనం దాన్ని 3/12 అని అంటాము. అయితే ఈ 3/12లో 3ని లవము అని, 12ని హారము అని అంటాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, 3/4లో 3ని లవము అని మరియు 4ని హారము అని అంటాము. ఇక్కడ చూడండి, 10/20లో 20 భాగాల్లో 10 భాగాలను ఇస్తున్నాం. అనగా 10ని లవము అని, 20ని హారము అని అంటాము. అర్థమైంది కదా పిల్లలు? పై భాగాన్ని లవమని, కింది భాగాన్ని హారము అని అంటాము. లవమనగా ఎన్ని భాగాలను ఇస్తున్నాము అని, హారమనగా మొత్తము ఎన్ని భాగాలున్నాయి దాన్ని సూచిస్తుంది. అయితే భిన్నము లవము బై హారాన్ని సూచిస్తుంది. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ అమ్మ ఒక కేకు తయారు చేసింది. ఆ కేకుని 4 సమాన భాగాలుగా చేసింది. దానిలో 2 భాగాలను
2 పిల్లలకు ఇచ్చింది. అనగా ఒక్కో అబ్బాయికి 4వ వంతు కేకు లభించింది. వాళ్ళిద్దరూ కేక్ని తింటూ బాగా ఆనందించారు. వాళ్ళకది బాగా నచ్చింది. అప్పుడు వాళ్ళమ్మ ఏం చేసింది, ఇద్దరికీ ఇంకొక 4వ వంతు కేకును ఇచ్చింది. అనగా ఇప్పుడు ఒక్కొక్క అబ్బాయికి 2 4 వంతుల కేకులు లభించాయి. అయితే ఇక్కడ చూడండి ఎంత అవుతుంది, 2 4 వంతుల కేకులనగా సగము. చూసారా, 2 4 వంతుల కేకును చేరిస్తే మనకెంతవుతుంది, సగం కేక్ అవుతుంది. అర్థమైందా పిల్లలు? 2 4 వంతులనగా ఒక సగము. ఇప్పుడు మీకు కొంచెం తికమకగా ఉంటే ఇంకో ఉదాహరణని చూద్దామా? ఇక్కడ 6 చాక్లెట్లున్నాయి. ఇప్పుడు మనం ఆ 6 చాక్లెట్లను 2 స్నేహితుల మధ్యన సమానంగా పంచాలి. అనగా సమానంగా పంచాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 3 చాక్లెట్లు వస్తాయి. ఒక్కొక్కరికి 3 చాక్లెట్లు వస్తాయి. అనగా 3/6, లేదా ఒక్కొక్కరికి 6 చాక్లెట్ల నుండి 3 చాక్లెట్లు ఇచ్చాము అని చెప్పవచ్చు. అయితే మనము ఏం చేశాము, ఇక్కడ 6ని 2 సమాన భాగాలుగా విభజించాం. అనగా మొత్తం ఉన్న దాంట్లో సగ భాగాన్ని ఇచ్చాము కదా. అయితే ఇక్కడ సగభాగం అనగా ఎంతకు సమానము? 3/6కి సమానం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ మనం 3 వస్తువులను తీసుకుందాం. మొదటి వస్తువుని 2 భాగాలుగా, రెండవ వస్తువుని 4 భాగాలుగా, మూడవ వస్తువుని 6 భాగాలుగా విభజిస్తాం. ఇప్పుడు మనము 2 సమాన భాగాలు చేసిన వస్తువు నుండి ఒక భాగాన్ని, మరియు 4 సమాన భాగాలుగా విభజించిన వస్తువు నుండి 2 భాగాలని, మరియు 6 సమాన భాగాలుగా విభజించిన వస్తువు నుండి 3 భాగాలని తీసుకుందాం. అనగా ఇప్పుడు ఎంత అవుతుంది? మొదలు 1/2, తరువాతది 2/4, మరియు మూడవది 3/6. నిజంగా చెప్పాలంటే వీటన్నిటి విలువ ఒకటే. అనగా ఇవన్నీ సగభాగాలే. ఎలానో చూడండి. ఇక్కడ ఈ బొమ్మని చూడండి. అన్నీ సమాన భాగాలుగా విభజించాము కదా. అయితే ఇక్కడ చూడండి, 1/2, 2/4 మరియు 3/6 వీటన్నిటిని మనము సమాన భిన్నాలు అని అంటాము. ఎందుకంటే వీటన్నిటి విలువ ఒకటే. అలానే మనము ఒక గుంపులో ఉన్న వస్తువులోంచి సగభాగాన్ని తీసుకున్నామనుకోండి. అనగా 12 చెర్రీ పళ్ళ నుండి 6 చెర్రీ పళ్ళు తీసుకున్నామనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2 సమాన భాగాలుగా చేశాము కాబట్టి 12ను 2తో భాగారం చేయాలి. అప్పుడు మనకెంతొస్తుంది? 6. అనగా ఒక్కొక్కరికి 6 చెర్రీ పళ్ళు వచ్చాయి. అలానే ఒకవేళ మనము 12 చెర్రీలను 4 సమాన భాగాలుగా పంచాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం 12ని 4 సమాన భాగాలుగా పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని చెర్రీలు వస్తాయి? 3 చెర్రీలు వస్తాయి. అయితే ఒకవేళ మనము 2 భాగాలని తీసుకుంటే అప్పుడు మనం ఎలా రాస్తామో, 4 భాగాల్లోంచి 2 భాగాలు తీసుకున్నాం కాబట్టి తీసుకున్న భాగాలన్నీ 2, మొత్తం భాగాలన్నీ 4 కాబట్టి 2/4. ఇక్కడ చూడండి, మనం ఎన్ని భాగాలు తీసుకున్నాం? 2 భాగాలు. ఒక్కో భాగంలో ఎన్ని చెర్రీలున్నాయి? 3. అనగా
2 ఇంటూ 3 చేస్తే ఎంతొస్తుంది? 6. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒకవేళ మనము 12 చెర్రీ పళ్లను 6 సమాన భాగాలుగా చేసినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని చెర్రీ పళ్ళొస్తాయి? ఒక్కో భాగంలో 2 చెర్రీ పళ్ళు వస్తాయి. ఒకవేళ మనం దానిలో 3 భాగాలు తీసుకున్నామనుకోండి, అనగా 3/6. ఇప్పుడు దీన్ని మనం ఇలా కూడా సూచించవచ్చు. 3 భాగాలు తీసుకున్నాము, 3 భాగాల్లో ఒక్కో భాగంలో 2 చెర్రీ పళ్ళున్నాయి, అనగా 3 ఇంటూ 2 ఎంతవుతుంది? 6. అక్కడ కూడా 4 సమాన భాగాలు చేసినప్పుడు ఒక్కొక్కరికి 3 చెర్రీ పళ్ళు వచ్చాయి. దానిలో 2 భాగాలు తీసుకుంటే 6 వచ్చింది. ఇక్కడ మనం 6 భాగాలు చేశాం. 6 భాగాల్లో 3 భాగాలు తీసుకొని ఒక్కో భాగంలో 2 చెర్రీ పళ్ళు వచ్చాయి. ఇది కూడా 6కి సమానమే. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఇక్కడ మీరు గమనించండి, 1/2 అన్నా, 2/4 అన్నా, 3/6 అన్నా ఇవన్నీ ఒకే మొత్తాన్ని సూచిస్తాయి. అనగా 12 పళ్లలో నుండి 6 పళ్లను సూచిస్తాయి. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? అయితే ఇప్పుడు భిన్నాలనగా ఏంటి? భిన్నాలను మనము సమాన భాగాలను సూచించడానికి ఉపయోగిస్తాం. అయితే ఇప్పుడు 1/2, 2/4, 3/6లను మనం ఏమంటాము? సమాన భిన్నాలు అని అంటాము. అయితే ఇవి సమాన భిన్నాలని మనము ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, మనము లవము మరియు హారాన్ని ఒకే అంకెతో గుణించాలి. ఉదాహరణకి ఇక్కడ 1/2 ఉంది, అనగా 1/2ని మనము 2/2తో గుణించాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 2/4, అనగా 1/2 2/4కి సమానము. అదేవిధంగా 2/4ని మనము 3/3తో గుణిస్తే ఎంతొస్తుంది? 6/12. అప్పుడు మనం ఏమనొచ్చంటే 2/4 6/12కి సమానము. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 9 నారింజ పళ్ళున్నాయి. ఈ 9 నారింజ పళ్లలో 2/3వ వంతు ఎంతకు సమానము? చూద్దామా? ఈ 2/3ని మనము 3తో లవాన్ని మరియు హారాన్ని గుణిస్తే ఎంతొస్తుంది? 6/9, అనగా 2/3వ వంతు ఎంతకు సమానము? 6/9వ వంతుకి సమానము. మనము భిన్నాలు సమానంగా ఉన్నాయో లేదో ఇంకో విధంగా కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అనగా, మనము భిన్నాన్ని ఒకే అంకెతో లవాన్ని మరియు హారాన్ని భాగాహారం చేస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, 2/4 1/2కి సమానం కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2/4 భిన్నాన్ని 2/2తో భాగాహారం చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 1/2. అలానే ఇక్కడ చూడండి, 3/12వ వంతు, అనగా మొత్తము 12 చాక్లెట్లున్నాయి. నిజంగా చెప్పాలంటే 3/12ని 3/3తో భాగాహారం చేస్తే ఎంతొస్తుంది? 1/4. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? 3/12 1/4కి సమానము. అయితే మనము 2 భిన్నాలు సమానమా కాదా తెలుసుకోవాలంటే లవాన్ని మరియు హారాన్ని ఒకే అంకెతో గుణించి అయినా లేదా భాగాహారం చేసి అయినా తెలుసుకోవచ్చు. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.